భారతదేశంలో సామాజిక సంస్కరణలకు, సమానత్వానికి, ధార్మిక చైతన్యానికి పునాది వేసినటువంటి మహానుభావుల్లో మన మహాత్మా బసవేశ్వర ఒకరు. వీరు 1105లో కర్ణాటకలోని బసవన్న బూగేవాడి అనే గ్రామం లోపల జన్మించారు. ఒక బ్రాహ్మణ కుటుంబం లోపల జన్మించి అందులో ఉన్న కొన్ని రుగ్మతల మీద పోరాటం చేసి మంచి విద్యను అభ్యసించి దేశం కోసం, ధర్మం కోసం, జాతి ఉన్నతి కోసం ఆయన చాలా సంస్కరణలు చేపట్టారు. అయితే ఆయన కోశాధికారిగా పనిచేసిండు. బసవేశ్వరుడు బసవ కళ్యాణ్లో అక్కడ కోశాధికారిగా అక్కడ రాజ్యం లోపల, కర్ణాటక రాజ్యం లోపల చేశారు. మన కోశాధికారిగా పనిచేశారు. వారు ఏం చెప్పారంటే కాయకమే కైలాసము, ప్రతి మనిషి తన కృషితో జీవించాలి, అంటే కష్టపడి బతకాలి. వాడు వీడు చేసిన దాని మీద బతకొద్దు. వాడి దగ్గర వీడి దగ్గర అడుక్కొని బతికేటువంటి పరిస్థితి మంచిది కాదు. కనుక ఏ ప్రాణి అయినా కూడా తన సొంత దీంతో బతకాలి. మనిషి ఒక్కడే ఇతరుల మీద ఆధారపడి బతకడు. అందుకే కష్టపడి బతకాలని చెప్పిండు. మళ్ళా మన దగ్గర ఉన్న రుగ్మతలు, సమానత్వం గురించి 12వ శతాబ్దంలోనే ఆయన సమాజ సంస్కరణ చేసిండు. ఆ తర్వాత మహిళలకు అప్పుడే హక్కులు కల్పించిండు. తర్వాత అన్నదానం ఇటువంటి అప్పుడే నేర్పించిండు. ఒక అనుభవ మంటపం కట్టిండు ఆయన. ఎప్పుడంటే బసవేశ్వరుడు బసవ కళ్యాణ్లో అనుభవ మంటపం నిర్మించి అక్కడ పంచాయతీలు నిర్వహించి అన్ని వర్గాల వారిని అక్కడికి చేర్చగలిగినటువంటి ఇది అప్పుడే సమాజ నిర్మాణ స్థాపనకు వారు ప్రయత్నం చేసిండ్రు. సో అందుకే ఆయనను మహాత్ముడు అంటారు. మహాత్ముడు అంటే ఉత్త కాదు, మహాన్ ఆత్మ అనేది గొప్పది. మనిషి పోయినా కూడా ఆయన ఆత్మ ఉంటుంది అన్నట్టు. అందుకే మహాత్మా బసవేశ్వర అని అంటారు. ఆయన చేసిన సేవలు ఇప్పుడు సుమారు 800 సంవత్సరాలు 900 సంవత్సరాలు అయిపోయింది, అయినా కూడా కొనసాగుతున్నాయి. ఆయన పూజ చేస్తున్నామంటే ఆయన యొక్క గొప్పతనం. అందుకే వారి అడుగుజాడల్లో ఈ సమాజం నడవాలని విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము ఈరోజు పటాన్చెరులో ఈ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. మహాత్మా బసవేశ్వర, మహాత్మా బసవేశ్వర, మహాత్మా బసవేశ్వర, మహాత్మా బసవేశ్వర. భారత్ మాతాకి జై.